హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు లీఫీ ఫ్రై ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో ఎండు దాకా చూసి మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆ లీఫ్ని మొత్తం ఒక బౌల్లో వాటర్ వేసుకొని మొత్తం 2-3 టైమ్స్ కంప్లీట్గా క్లీన్ చేసుకోవాలి. ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా రిమూవ్ అయిపోతాయి. లీఫ్ని మొత్తం కంప్లీట్గా క్లీన్ చేసిన తర్వాత ఓన్లీ వాటర్ లేకోకుండా లీఫ్ని మాత్రమే సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసిన లీఫ్ని తీసుకొని, అంటే లీవ్స్ పెద్ద పెద్దగా ఉంటాయి కదా, వాటిని అన్నింటినీ స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నాం అనుకో, మనం ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అది ఈజీ ప్రాసెస్లో కంప్లీట్ అయిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా. చాలామంది లీఫీస్ ఓన్లీ పప్పులేకి అలా యూజ్ చేస్తారు, బట్ ఇలా ఫ్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒక బౌల్ తీసుకొని బౌల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం 2 to 3 టేబుల్ స్పూన్స్ ఎండుమిర్చి, 4 to 5 ఎండుమిర్చీస్, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అవి ఒక 2 to 3 మినిట్స్ సరిపోతుంది ఫ్రై అవ్వడానికి. ఆ లోపల మనం ఆనియన్స్ కట్ చేసుకొని, ఆనియన్స్ కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై చేయాలి, డీప్ ఫ్రై చేస్తాం. ఇది ఒక స్మాల్ చిట్కా. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలి అంటే మనం ముందే సాల్ట్గా పసుపు వేసుకున్నామంటే కొంచెం ఈజీగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఉప్పు తగినంత, పసుపు లైట్గా పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. పసుపు చిటికెడు. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న లీఫ్ని మొత్తం బౌల్లోకి వేసుకోవాలన్నమాట. సో లీఫ్ని కంప్లీట్ మొత్తం వేసేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ పైన ప్లేట్ మూసేసి వదిలేసామంటే లీఫ్ మొత్తం కంప్లీట్గా స్మూత్ అయిపోతుంది అనమాట. దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు దగ్గరకు వచ్చేసిందంటే ఆల్రెడీ ఆ స్మెల్ అంతా, లీఫ్ స్మెల్ మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోతుంది, పచ్చి పచ్చిగా అనిపించదు అనమాట. రైస్ లెక్కని, చపాతీ, రొట్టె లెక్కని చాలా బాగుంటుంది. అలానే కొంచెం గరం మసాలా పౌడర్, ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కంప్లీట్. అంతే అండి. చాలా అంటే చాలా 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 సింపుల్ ప్రాసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్. బాయ్ బాయ్.